రైల్వే స్టేషన్ అంటేనే కూడా ప్రయాణికులతో రద్దీగా ఉంటుంది. దీనికి తోడు వారి చేతి నిండా కూడా బ్యాగ్స్, లగేజ్ ఉండటంతో కూడా ఇక్కడికి వచ్చేటి ప్రయాణికులనే టార్గెట్‌గా చేసుకుంటూ కొంతమంది దొంగతనాలకు పాల్పడడం, చైన్ స్నాచింగ్‌తో పాటు మహిళలను కూడా ఈవ్ టీజింగ్ చేసేటువంటి పోకిరీలను ఆట కట్టించేందుకైతే కూడా ఆర్‌పీఎఫ్ పోలీస్ విభాగంలో ఒక ప్రత్యేకమైన బృందాలనైతే ఏర్పాటు చేశారు. అదే సికింద్రాబాద్ పరిధిలో ఉన్నటువంటి రుద్రమ శక్తి, కాజీపేట డివిజన్ పరిధిలో ఉన్నటువంటి నాగమ్మ శక్తి. ఈ ప్రత్యేక బృందాలు ఇక్కడ ఉన్నటువంటి మహిళలను టార్గెట్‌గా చేసి ఉన్నటువంటి పోకిరీలను వారి ఆట కట్టించేందుకు ప్రత్యేకమైన బృందాలుగా ఏర్పడి ఇక్కడ ఉన్నటువంటి వారి నుంచి రక్షించడం, అదేవిధంగా ఉన్నటువంటి రైల్వేలో వెళ్ళేటువంటి అక్రమ రవాణా, అదేవిధంగా ఇతర సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా వీరు ప్రత్యేక బృందాలుగా ఉంటూ వీటిని ఆట కట్టించే ప్రయత్నం చేస్తున్నారు. మనతో పాటు ప్రస్తుతానికైతే మనం కాజీపేట పరిధిలో ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఈ బృందాలతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వీరి యొక్క విధులు ఏంటి, వారు మహిళా ప్రొటెక్షన్ కోసం ఏ విధంగా సాహసం చేస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉమెన్స్ డే ప్రత్యేకంగా కథనం. ఆర్‌పీఎఫ్ పోలీస్ సంబంధించినటువంటి నాగమ్మ శక్తి బృందానికి సంబంధించినటువంటి పోలీసులు మనతో ఉన్నారు. వారు ఇక్కడ ఉన్నటువంటి మహిళలను ఏ విధంగా ప్రొటెక్షన్ చేస్తారు, వీళ్ళు ఏ విధంగా విధులు నిర్వహిస్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ పేరు చెప్పండి, ఎప్పటి నుంచి ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు? నా పేరు పార్వతి గేదెల. నేను 5 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను. శక్తి టీంలో అయితే 2022 సెప్టెంబర్ నుంచి వర్క్ చేస్తున్నాము. మా డివిజనల్ ఇన్ఛార్జ్ వచ్చి మేడం దెబస్మతి బెనర్జీ మేడం ఆధ్వర్యంలోనే మేము వర్క్ చేస్తున్నాము. మా వర్క్ ఏంటంటే మెయిన్గా మహిళలకి ప్రొటెక్ట్ చేయడం, నెక్స్ట్ ఇంకా రైల్వే యాక్ట్స్ ఏవైనా చేయటం, గాంజా పట్టుకోవడం, నన్నే ఫరిస్తా పట్టుకోవడం, 18 ఇయర్స్ బిలో ఉండే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏ వర్క్ చేయకుండా లేబర్ వర్క్ ఎవరైనా వస్తే వాళ్ళు ప్రొటెక్ట్ చేసి లోకల్ టీమ్స్కి అప్ చెప్పడం, ఇలాంటి వర్క్స్ ఉంటాయి మాకు. మీరు ఎంతమంది ఉంటారు ఇక్కడ ఉన్నటువంటి మీ బృందంలో? ఇక్కడ ఎంతమంది విధులు నిర్వహిస్తారు? మా డివిజన్లో అయితే శక్తి టీం అని ఒక నేమ్ పెట్టి అందులో 2 టీమ్స్ ఉంటాయి. నాగమ్మ ఒకటి, రుద్రమ్మ ఒక టీము. రుద్రమ్మ వచ్చి సికింద్రాబాద్ సబ్ డివిజన్ చూస్తుంది, నాగమ్మ వచ్చి కాజీపేట సబ్ డివిజన్లో వర్క్ చేస్తుంటాము. ఇక్కడ కాజీపేట డివిజన్ సంబంధించి ఇక్కడ ఎంతమంది విధులు నిర్వహిస్తుంటారు? ఇక్కడైతే ప్రెజెంట్ 7 మెంబర్స్ వర్క్ చేస్తున్నాము. మా ఇన్ఛార్జ్ వచ్చి దెబస్మతి బెనర్జీ మేడం, ఒక ఎస్ఐ మేడం ఆధ్వర్యంలో మేము 6 కానిస్టేబుల్ వర్క్ చేస్తున్నాము. ప్రధానంగా మీ విధులు ఏంటిది అసలు? అంటే ఇక్కడ మహిళలను రక్షించడంతో పాటు మిగతా సంబంధించి ఎలాంటి ప్రొటెక్షన్ ఇస్తారు ఇక్కడ? మేము ఎవరైనా ఒంటరి మహిళలు కనిపించి వాళ్ళు ఎవరైనా టీస్ చేస్తున్నారని మాకు అనిపిస్తే, మేము సివిల్ డ్రెస్లోనే ఉంటాం కాబట్టి మమ్మల్ని వాళ్ళు ఐడెంటిఫై చేయలేరు, కానీ మేము ఐడెంటిఫై చేస్తాం వాళ్ళని. వాళ్ళు ఏమైనా ఇబ్బందికి గురవుతున్నారని మాకు అనిపించినా, లేదంటే వాళ్ళు కంప్లైంట్ చేయించినా వెంటనే అతన్ని తీసుకెళ్ళి మేము స్టేషన్లో అప్ చెప్తాము. తర్వాత ఎంక్వైరీ చేస్తాము. ఆ అమ్మాయికి కొంచెం అవేర్నెస్ కల్పిస్తాము. రైల్వేలో ట్రావెల్ చేసేటప్పుడు మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే 139కి కాల్ చేయమని చెప్తాము. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కాజీపేట స్టేషన్లో ఆ అమ్మాయికి ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఆ అమ్మాయి 139కి కాల్ చేస్తే అది డైరెక్ట్గా మాకు సెక్యూరిటీ డిపార్ట్మెంట్కి వెళ్తుంది. వాళ్ళు నెక్స్ట్ స్టేషన్ వరంగల్ కాబట్టి అక్కడ స్టాఫ్ని అలాట్ చేస్తారు. కంపల్సరీ 100% నెక్స్ట్ స్టేషన్లో మేము అటెండ్ అయ్యి ఆ అమ్మాయికి ఏం కావాలి, ఎవరి వల్ల ఇబ్బంది పడుతుందో తెలుసుకొని ఆ ప్రాబ్లమ్ సొల్యూషన్ చూపిస్తాము. అంటే అదేవిధంగా రైళ్లలో ఎక్కువ కూడా అక్రమ రవాణా జరుగుతుంది. అంటే గాంజా కానీ మిగతా సంబంధించిన అక్రమ జరుగుతుంది కదా, ఇలాంటి సిచ్యువేషన్లో మీరు పట్టుకునే సమయంలో కూడా అంటే ఏమైనా ఇబ్బందులు ఎదురయ్యాయా మీకు ఎప్పుడైనా? ఇబ్బందులు అంటే ఎదురవుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము సివిల్ డ్రెస్లో ఉంటాం, ఎందుకంటే మేము యూనిఫామ్లో ఉంటే సస్పెక్టెడ్ వాళ్ళని మేము గమనించలేము. వాళ్ళు మమ్మల్ని పోలీసులు వస్తున్నారని చెప్పి ఎలక్ట్ అయ్యే ప్రమాదం ఉంది కనుక మేము ఏం చేస్తామంటే సివిల్ డ్రెస్లోనే వెళ్తాము. అన్ని బ్యాగ్స్ చెక్ చేస్తాం, కానీ కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్న బ్యాగ్స్ ఏమైనా ఉంటే సస్పెక్ట్ చేసి ప్యాసింజర్ని అడుగుతాము. అప్పుడు ఐడి కార్డ్ చూపిస్తాం మేము. ఇలా మేము సో ఆర్‌పీఎఫ్ ఉమెన్ కానిస్టేబుల్ శక్తి టీం మేము ఇలా గాంజా చెక్ చేయడానికి వచ్చాం, మీ బ్యాగ్ సస్పెక్ట్గా ఉంది చూపించండి అని చెక్ చేస్తాము. అలాంటప్పుడు మాకు ఏమైనా అందులో గాంజా కనిపిస్తే నెక్స్ట్ మేము మా ఇన్ఛార్జ్కి చెప్తాం. ఇన్ఛార్జ్ నెక్స్ట్ స్టేషన్ ఏది ఉంటే అక్కడ ఐపీఎఫ్ సార్కి చెప్పి అలర్ట్ చేస్తే స్టాఫ్ని పంపించి మేము వాళ్ళని స్టేషన్కి ఇక్కడ ఆర్‌పీఎఫ్ స్టేషన్లో అప్ చెప్తాము. మీకు ఇట్లా రెస్క్యూ చేసే సమయంలో మీకు గుర్తుండిపోయే ఒక రెస్క్యూ ఉందా మీకు ఏమైనా? అంటే లాస్ట్ ఇయర్ అనుకుంటా ఒక 70 కేజీస్ గాంజా ట్రావెల్ అవుతుంది. అతను నార్మల్ పర్సన్లానే ఉన్నారు. ఒక బ్యాగ్ ఉంది, 4-5 బ్యాగ్స్ ట్రావెల్ చేస్తున్నారు. అతను జస్ట్ అనుమానం వచ్చి ఏంటి వెయిట్ ఎక్కువ ఉందని అనుమానం వచ్చి బ్యాగ్ ఓపెన్ చేస్తే బ్యాగ్ పైన మాత్రం వెజిటేబుల్స్, రైస్, కుకింగ్ ఐటమ్స్ ఉన్నాయి. ఇదైతే ఇంత వెయిట్ రాదు కదా అని ఇంకా బయటికి తీసి ఇంకా ఓపెన్ చేసి చూస్తే అందులో ఒక నియర్లీ 70 కేజీస్ వరకు గాంజా దొరికింది. మేము నెక్స్ట్ స్టేషన్లో అప్ చెప్పాము. మెయిన్గా మీరు మీ
నాగమ్మ శక్తి బృందం అంటే ఉమెన్స్ ఉన్నట్టు ప్రొటెక్షన్ కోసమే. అంటే ఈ ప్రొటెక్షన్ ఏ విధంగా చేస్తారు వీళ్ళకు? మేము సివిల్ డ్రెస్లో ఉంటాం కాబట్టి ఎవరైనా ఆడపిల్లలు ఒంటరిగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నైట్ టైంలో ఎక్కడానికి వస్తారు ట్రైన్ ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ లేట్ అవ్వచ్చు. అలాంటి టైంలో ఒంటరిగా ఉండేటప్పుడు వాళ్ళు ఎవరైనా టీస్ చేస్తున్నారా, లేదంటే ఏవైనా కంప్లైంట్స్ వచ్చినా మేము ఖచ్చితంగా అటెండ్ అవుతాం. మేము వీక్లీ మోస్ట్ టైం ట్రైన్లో ఉంటాం కాబట్టి ట్రైన్లో ఎక్కడైనా చూసినా ఇబ్బంది పడుతున్నా, వాళ్ళు ఇబ్బంది పడి మాకు కంప్లైంట్ చేసినా కానీ మేము వెంటనే వాళ్ళకి నెక్స్ట్ స్టేషన్లో అలర్ట్ చేస్తాం. సార్ వాళ్ళకి కాల్ చేసి సార్ వాళ్ళు నెక్స్ట్ స్టేషన్లో పంపిస్తారు. మేము కూడా అక్కడ అతను తీసుకొని నెక్స్ట్ స్టేషన్లో దిగుతాము. వాళ్ళకి అవేర్నెస్ చేస్తాం. రైలు మద్దతులో కంప్లైంట్ ఇవ్వండి, 139కి చెయ్యండి అని చెప్పి కంప్లైంట్ చేస్తాం. మెయిన్ ఇప్పుడు ఉమెన్స్ ఏంటంటే ఎక్కువ జ్యువెలరీ వేసుకొని వస్తారు, ఫోన్ ఛార్జింగ్ పెట్టి ఉంచుతారు. మేము వాళ్ళకి అవేర్నెస్ చేస్తాం. ట్రావెల్ చేసేటప్పుడు తక్కువ జ్యువెలరీ వేసుకొని ట్రావెల్ చేయండి, మొబైల్ ఛార్జింగ్ పెట్టి పడుకోవద్దు, ఎవరైనా అన్నోన్ పర్సన్స్ ఏమైనా తినడానికి ఇచ్చేటప్పుడు తీసుకోవద్దు. అలా మేము అవేర్నెస్ చేస్తూ ఉంటాం. అంటే మీరు ఏ ఏరియాలో ఎక్కువ ట్రావెల్ చేస్తుంటారు బాగా? అంటే ఈ జరిగే ఇన్సిడెంట్లు ఎక్కువ ఏ ట్రైన్స్లో జరిగే అవకాశం ఉంది? ట్రైన్స్ అని ఏమీ ఉండదు. ప్రతి ట్రైన్స్ 1 or 2 కంప్లైంట్స్ వస్తుంటాయి. గాంజా అయితే ఎక్కువ భువనేశ్వర్ నుంచి వచ్చి ఇటువైపు పూణే వెళ్ళే ట్రైన్స్లో అయితే ఉంటాయి. ట్రైన్స్ పర్టికులర్గా ఇది అదని ఉండదు. కంట్రోల్ మాకు పలానా ట్రైన్లో ఇది ప్రాబ్లం ఉంది, హిజ్రాస్ ఎవరినైనా ఇబ్బంది పెడుతున్నారు, లేదంటే పలానా ట్రైన్లో ఉమెన్ ఏదైనా బ్యాగ్ మర్చిపోయారని మాకు అలర్ట్ చేస్తారు కంట్రోల్ నుంచి. మేము అటెండ్ అయ్యి ఆ ప్రాబ్లం క్లియర్ చేస్తాం. ఉమెన్స్ డే సందర్భంగా మీరు ఒక మహిళగా ఇక్కడ మహిళలకు ఏం చెప్తారు? నేనేం చెప్తానంటే, నేను లాస్ట్ 5 years నుంచి వర్క్ చేస్తున్నాను కాబట్టి ఫైనాన్షియల్గా నేను చాలా హెల్ప్ అవుతున్నాను మా పేరెంట్స్కి. ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ అయ్యాను. మీకు కూడా అదే చెప్తున్నాను. మ్యారేజ్ చేసుకున్నా చేసుకోకపోయినా, మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఆర్పిఎఫ్లో ఉన్నారు, వర్క్ చేస్తున్నారు. ప్రిపేర్ అవ్వండి, ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్లోకి రావండి. మీకంటూ పర్సనల్గా వాల్యూ ఉంటుంది, రెస్పెక్ట్ ఇస్తారు, ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ అవ్వచ్చు. మన జాబ్ అనేది ఫ్యూచర్లో మన పిల్లలకు కూడా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ప్రిపేర్ అవ్వండి. 1 yearలో కాకపోతే ఇంకో 1 yearలో వస్తుంది, ఇంకో 1 yearలో వస్తుంది. చదివితే ఖచ్చితంగా ఏదో ఒకరోజు జాబ్ వస్తుంది, ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ అవ్వచ్చు, ఫ్యామిలీ అంతా హ్యాపీగా అవుతుంది. ఇదే చెప్తాను అనుకుంటున్నాను. అదేవిధంగా మహిళలు కూడా అన్ని రంగాల్లో రాణించాలి. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి. లోకో పైలట్స్ చాలామంది ఉన్నారు. వందే భారత్లో లోకో పైలట్స్ కూడా లేడీస్ ఉన్నారు. ఇప్పుడు మా డివిజన్ సికింద్రాబాద్ డివిజన్, ఇప్పుడు మొత్తం సౌత్ సెంట్రల్ రైల్వేలో 6 డివిజన్స్ ఉంటాయి కదా, 6 డివిజన్లో 1 of the డివిజన్ సికింద్రాబాద్ డివిజన్. దానికి హెడ్ వచ్చి సీనియర్ డిఎస్సీ మేడం దబస్మతి బెనర్జీ. ఈ 6 డివిజన్లకి హెడ్ ఐజీ మేడం కూడా ఒక లేడీనే. ఏ రంగంలో అయినా లేడీస్ ఉండొచ్చు. ఖచ్చితంగా మీరు కూడా వచ్చి गवर्नमेंट जॉब्स తెచ్చుకోండి, మంచిగా ఉండండి. जैसे कि हम ट्रेन में ड्यूटी करते हैं तो जैसे लेडीज़ पैसेंजर को सेफ्टी और सिक्योरिटी देते हैं। अगर कोई सिंगल पैसेंजर है लेडीज़ तो उनको कोई प्रॉब्लम है तो 139 में फ़ोन कर सकते हो, उससे उनको अगले स्टेशन पे जो भी प्रॉब्लम है वो सॉल्व हो सकता है। और जैसे कोई बच्चे ट्रेन में ट्रेवल कर रहे हैं, अकेले छूट जाते हैं, उतर नहीं पाते हैं, तो उन बच्चों को नन्हे फरिश्ते के प्रोग्राम के तहत हम उनको अगले स्टेशन पे उनके उतार के उनके माता पिता से मिलवाते हैं। अगर लगेज किसी का छूट गया हो वो भी कलेक्ट करते हैं ट्रेन में, लगेज वगैरह छूट गया किसी पैसेंजर का तो। और खिड़की लेडीज़ पैसेंजर अगर खिड़की के पास बैठे हैं तो उनको उनका गहना वगैरह है वो साड़ी से कवर करके रखें, क्योंकि विंडो के पास ट्रेन रुकती है आउटर वगैरह में तो कोई भी बाहर से स्नैचिंग कर सकता है, इसलिए वो अपने गहने को वो देते। और विंडो के पास नाइट में अगर कोई लेडीज़ पैसेंजर सो रही है तो विंडो के साइड पे सिर करके ना सोए, वो इधर सिर करके सोए। विंडो साइड करने से कोई भी ट्रेन रुकती है तो खींचने का वो। और जब भी फ़ोन चार्ज कर रहे हैं मोबाइल रात में तो सोने से पहले चार्ज कर ले, फ़ोन को चार्जिंग पॉइंट पे डाल के नहीं सोना चाहिए, ताकि कोई भी चार्जिंग में रहे तो आप सो जाइएगा, वो ले जाते हैं चोर वगैरह। अभी वो मोबाइल ऑफेंडर केसेस तो 50 हो गया, 50 केसेस हमने डिटेक्ट किया। जैसे कि कोई पैसेंजर चार्जिंग में डाल के सो जाता है, या तो फिर कोई शराब वगैरह पी के नशे में थोड़ा रहता है और वो पॉकेट में रखे रहता है तो वो ऐसे पॉकेट से गिर जाता है, या तो फिर कोई निकाल के ले जाता है। ऐसे हमने 50 केसेस डिटेक्ट किए हैं सिकंदराबाद डिवीजन नागम्मा टीम ने अभी तक में। रेस्क्यू अभी नन्हे फरिश्ते के में हम रेस्क्यू 4 चाइल्ड को किए हैं रेस्क्यू में, और एक रेल पहरी था हमारा जिसमें 15-16 से कम एज के लड़के लड़की थे, वो घर से भाग गए थे एक दिन। तो वो हमें मैसेज मिला था कि ये फ़ोटो आए थे उनके कि वो बच्चे भाग गए हैं, अगर कोई ट्रेन में ट्रेवल में मिलते हैं तो हम नाइट ड्यूटी में थे ट्रेन में,
तो हम ट्रेन में ट्रेवल कर रहे थे नाइट ड्यूटी में, तो हमको वो एक लड़का लड़की थे वो सस्पेक्ट लगे, उनके पास टिकट भी नहीं था। तो हम उनसे इंक्वायरी किए तो पता चला ये घर से भागे हुए हैं। फिर हम उसको नेक्स्ट स्टॉपेज में हैंडिंग ओवर कर दिए। हमने कंट्रोल को पहले मैसेज दिया कि 2 बच्चे हैं ऐसे, वो लोग मतलब घर से भागे हुए हैं। तो उन्होंने बोला कि ठीक है, नेक्स्ट स्टॉपेज में हमने वारंगल स्टेशन पे उतार के उनको हैंड ओवर कर दिया उनको। फिर उनके फैमिली वगैरह उनको मतलब स्टेट गवर्नमेंट पुलिस आके फिर इंक्वायरी करके उनको फैमिली को हैंड ओवर कर देते हैं। हम डे नाइट ट्रेन में ड्यूटी करते, पर डर हमें नहीं लगता क्योंकि हम ट्रेन में पब्लिक के साथ में ही रहते हैं। ऐसे अकेले ड्यूटी नहीं करें, पब्लिक भी रहती है ट्रेन में हमारे साथ और हम टीम वर्क करते हैं। जैसे हम सिविल में ड्यूटी करते हैं, हम 6-7 मेंबर साथ में ड्यूटी करते हैं और फ़ोन पे हम बात करते रहते हैं। कोई सस्पेक्ट अगर ट्रेन में ट्रेवल करता है, उसके पास टिकट नहीं है और हमें सस्पेक्ट लगता है, तो हम उसको कवर करते हैं, इंक्वायरी करते हैं उसका कि वो चोर है या नहीं है, फिर ट्रेन में क्यों चढ़ा है, कहाँ जाना है, ऐसे बोल के पूछते हैं हम उनको। एक महिला होने के नाते तो मैं यही बोलूँगी कि आज के ज़माने में महिला पुरुषों से कम नहीं है, इसीलिए अपने मतलब हर क्षेत्र में अपने आप को आगे बढ़ाने की कोशिश करें। ये घर और चूल्हे चौके पे ही सीमित ना रहे, अपनी जो इच्छा है करने के लिए वो आगे बढ़े करें। आज महिलाएं हर फील्ड में वर्क कर रही है और कर सकती है। तो मैं चाहती हूँ कि हम जैसे दिन रात रेल में ट्रेवल करके हम अपनी ड्यूटी करते हैं, तो आपकी इच्छा है तो आप भी हर फील्ड में आपको जो करना चाहते हैं आप भी कर सकते हैं। आज महिलाओं को मतलब समानता का अधिकार मिला है कि वो भी पुरुषों से कंधे मिला के काम करें। तो हर महिलाओं को यही संदेश दूंगी वुमेंस डे में, अगर उनके मन में इच्छा है कि कुछ करने के लिए तो किसी भी फील्ड में अपने आप को आगे बढ़ाने की कोशिश कर सकते हैं वो। रेलवे सुरक्षा बल में 5 साल से काम कर रही हूँ। अभी वर्तमान में मैं सीनियर डीएससी द्वारा बनाई गई शक्ति टीम में काम कर रही हूँ और मुझे काम करके बहुत अच्छा लग रहा है। क्या क्या करते हैं? अभी हम लोग टीओपी भी करता, गांजा ड्राइव कर रहे हैं और रेलवे एक्ट कर रहे हैं। नन्हे फरिश्ते भी करता, जो छोटे बच्चे घर से निकल के भाग जाता उनको रेस्क्यू करके चाइल्ड वेलफेयर कमेटी को हैंड ओवर करते। और सर महिला को सिक्योरिटी देते हैं, जो अकेला महिला जो यात्रा करते हैं ट्रैवल, तो उसको पूछते हैं कोई प्रॉब्लम तो नहीं है, अगर कोई प्रॉब्लम है तो हमें बताओ, हम हैं। ट्रेन में कुछ लोग बिना पास के खाना बेचता, उसको पैसेंजर को मना करते हैं ऐसे नहीं लेना है, उनके पास कोई पास या कुछ अनुमति नहीं रहता, वो लोग पॉइजन या कुछ मिला के लाता, जैसे कि वो लोग बेहोश हो जाते, उनका नेकलेस वगैरह ये सब लेके चले जाते। हाँ? नहीं, कोई रिस्क नहीं है। हम साथ में मिलके कर रहे हैं। हम सिविल में ड्रेस में रहता 7 मेंबर्स है, तो मिलके कर रहे हैं, कुछ डरने का नहीं है। రైల్వే స్టేషన్కు వచ్చేటువంటి మహిళలు ఇక్కడి నుంచి కూడా వారి గమ్యస్థానాలకు వెళ్ళే వరకు కూడా వారి భద్రత చూసుకునే బాధ్యత ఈ శక్తి బృందాలది. అదేవిధంగా వీరు వెళ్ళేటువంటి రైళ్లలో కూడా ఏమైనా ఇబ్బందులు తలెత్తుతే మాత్రం వాళ్ళను రక్షించేందుకు తక్షణ సాయంగా వీరైతే కూడా అక్కడి బృందాలు చేరుకోవడం, వారిని రక్షించడంతో పాటు ఇక్కడి రైల్వేలో ఉన్నటువంటి బాలబాలికల అక్రమ రవాణాతో పాటు మత్తు పదార్థాలను కూడా నివారించడమే లక్ష్యంగా అయితే వీరు పనిచేస్తూ ఉంటారు. అదేవిధంగా అన్ని రంగాల్లో మహిళలు రాణించాలి. అదేవిధంగా ముఖ్యంగా ఆర్పిఎఫ్ సంబంధించినటువంటి పోలీస్ విభాగంలో కూడా తమ వంతు కూడా కొన్ని విధులు నిర్వహిస్తామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ వేణుతో శ్రీకాంత్, జీ తెలుగు న్యూస్, వరంగల్. हैप्पी वुमेन्स डे।